వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ తెలంగాణ ఉమెన్ స్కూల్ సొసైటీలో ఇంటర్మీడియట్ సంబంధించిన ఎకనామిక్స్ 318 మీకు కోడ్ నెంబర్ 318. అందులో సెక్షన్ 1లో మీకు 1 మార్క్ క్వశ్చన్ వస్తాయమ్మా. ఆన్సర్ అనేది 6 అని చెప్పేసి. సో నేను కొన్ని 12 క్వశ్చన్స్ మీకు మేము తెచ్చాను ఇవాళ. అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఎకానమీ? ఎకానమీ అనగానే ఎకానమీ అనేది ఇట్ డీల్స్ విత్ ద మనీ. సో ఇండియన్ ఎకానమీ గురించి మీరు రాయాలి. ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ గురించి రాయాలి. వాట్ ఈస్ ద టేబుల్? టేబుల్ అంటే ఏంటి? మనం మామూలుగా రోజ్ అండ్ కాలమ్స్లో ఏదైతే డేటాను మనం ఇంట్రొడ్యూస్ చేస్తామో దానికి టేబుల్ అంటాము. లైక్ మనము ఎవ్రీడే మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే లైఫ్లో మనం ఎన్నో ట్యాబ్యులర్ ఫార్మ్స్ చూస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా కూడా ప్లేయర్ నేమ్, రన్స్, తర్వాత నెంబర్ ఆఫ్ బాల్స్ ప్లేడ్ అని చెప్పి ఇస్తారు. దాని టేబుల్ అంటాం. వాట్ ఈస్ ద రేషియో? రేషియో తెలిసిందే. డివిజన్ ఆఫ్ 2 products ఇస్ కాల్డ్ యాజ్ ద రేషియో. 2 quantities మనం డివైడ్ చేసినప్పుడు దాన్ని మనం రేషియో అంటాము. వాట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్? టోటల్ నెట్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఇస్ కాల్డ్ యాజ్ ద నేషనల్ ఇన్కమ్. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా నేషనల్ ఇన్కమ్ గురించి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రము national income of the country is defined as the sum of the capital incomes accruing to the residents of that country from the productivity activity performed by them both within and outside the economic territory in a year. Total year సంబంధించిన దాన్ని నేషనల్ ఇన్కమ్ అంటాం. వాట్ ఈస్ డేటా? డేటా అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ద డేటా. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కంట్రీస్. ద కంట్రీస్ ఆర్ డివైడెడ్ ఇన్ 2 types. అందరూ తెలిసిందే, డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో దాని గురించి వాట్ ఈస్ క్లాస్ ఇంటర్వెల్? క్లాస్ ఇంటర్వెల్ అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఒక క్లాస్లో 100 మార్క్స్ ఉన్నాయి అనుకోండి. 1 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మంది ఉన్నారు. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. దీన్ని మనము క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. అంటే ఒక టైం నుంచి ఒక టైం పీరియడ్ తీసుకునే వాళ్ళని క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఇండెక్స్ నంబర్స్ అందరూ తెలిసిందే. ఇండెక్స్ నంబర్స్ నంబరింగ్ ఏదాన్ని ఇండెక్స్ నంబర్ అంటాము. పై డయాగ్రామ్. సో ఒక డయాగ్రామ్ రూపంలో డివైడ్ చేసేదాన్ని దీనికి కాలేజ్ అయితే పై డయాగ్రామ్. సర్క్యులర్ ఫామ్లో చేస్తాము. డ్యూరబుల్ గుడ్స్ అంటే ఏంటి? ద గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్లో కొన్ని సోఫా ఉంటుంది. సోఫాను మనం అగైన్ అండ్ అగైన్ యూజ్ చేస్తాం. ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఎవ్రీడే యూజ్ చేస్తాం. టీవీ ఎవ్రీడే యూజ్ చేస్తాం. కన్జ్యూమర్ గుడ్స్ అంటే వన్ విచ్ వి కన్జ్యూమ్ ఆర్ కాల్డ్ యాజ్ ది కన్జ్యూమర్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తినుబండలు అన్నీ కూడా కన్జ్యూమర్ గూడ్స్కి వస్తాయి. ఈ వన్ టైమే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ అండ్ బయింగ్ ఏ థమ్స్ అప్ బాటిల్, ఇట్ ఇస్ ద కన్జ్యూమర్ గుడ్, బికాజ్ ది కన్జ్యూమ్ ఇట్. సో ఈ విధంగా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మోడల్ పేపర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్లో మీకు దాదాపుగా 6 మోడల్ పేపర్స్ ఇచ్చారు. 6 మోడల్ పేపర్స్ అంటే ఇప్పుడు మీకు ఒక్కొక్క సెక్షన్లో 1 2 3 4 5 6 7 8 9. సో మీకు ఈ యొక్క 6 క్వశ్చన్స్కి 9 ఇస్తాడు. 9లో మీరు ఎనీ 6 రాయాలి. సో ఇప్పుడు మరి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ ఆర్ 6 మోడల్ పేపర్స్. 9 into 6 54 క్వశ్చన్స్ మీకు ఉంటాయి. ఈ 54 క్వశ్చన్స్లో మోస్ట్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్. రిపీటెడ్ క్వశ్చన్స్ మనం ఒక 20 తీసేసినా కూడా 34 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయిపోతే 6 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఈ ఆల్రెడీ 12 చెప్పేసాను మీకు. ఇంకో 12 మీరు ప్రాక్టీస్ చేశారు అనుకోండి, వితౌట్ ఎనీ వన్ సెల్ఫ్ 1 మార్క్ క్వశ్చన్స్ అంటే 3 to 4 లైన్స్ రాదు చాలు మీరు. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ రాసినప్పుడు చాలా ఈజీగా ఎకనామిక్ సబ్జెక్ట్లో మీరు 6 మార్కులు సంపాదించవచ్చు. అంటే పాసింగ్ మార్క్స్ 35 అయితే -6 ఇంకా మనకి కావాల్సిన ఎన్ని మార్క్స్ అమ్మా? 29 మార్క్స్. ఈ 29 మార్క్స్కి నెక్స్ట్ క్లాస్లో ఏం చేయాలి చెప్తాను. అండ్ ఇంకోటి నెక్స్ట్ క్లాస్లో ఈ 12 చెప్పాను 1 మార్క్కి ఇంకో 12 నేను సెలెక్ట్ చేస్తాను. మొత్తం 24 అవుతాయి. సో ఈ 24 మనం ప్రిపేర్ అవుతాం. ఓకేనా చిల్డ్రన్? సో ఇది ఎకనామిక్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 318 సబ్జెక్ట్ ఇది. సో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ కాండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్కి వస్తాయి ఈ క్వశ్చన్స్. నేను దయచేసి అన్ని వీడియోస్ పెడతాను, టెన్షన్ పడకండి. కామెంట్స్లో మాకు ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఈ సబ్జెక్ట్ అని పెడుతున్నారు. అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్.